నమస్తే బ్రదర్స్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే, ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించి ముచ్చటగా మూడో హ్యాట్రిక్ కోసం పరుగులు తీస్తున్నాడు. రీజనల్ సినిమాల నుండి పాన్ ఇండియన్ సినిమాల వరకు తనకు తిరిగే లేదని నిరూపించుకున్నాడు. త్రిబుల్ దేవరా సినిమాలతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ని బద్దలు కొట్టిన ఎన్టీఆర్కి ఇంకొక పాన్ ఇండియా హిట్ పడిందంటే డౌటే లేదు, హీఈస్ ద నెంబర్ 1 ఇన్ టాలీవుడ్. త్రిబుల్ మూవీ మల్టీ స్టారర్ అయిన ఎన్టీఆర్ తన యాక్టింగ్తో సర్ప్రైజ్ చేశాడు ఆడియన్స్ని. తన స్క్రీన్ ప్రజెన్స్తో, యాక్టింగ్తో, తన డ్యాన్స్లతో అందరినీ మెప్పించాడు. తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని పాన్ ఇండియన్ రేస్లో తన స్టార్డమ్ని, మార్కెట్ని, మాస్ క్రేజ్ని మరింత విస్తరించుకొని నెంబర్ 1 రేస్లోకి వచ్చాడు. ఆ వెంటనే దేవర సినిమాతో మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అందుకొని ట్రేడ్కి గట్టి షాకే ఇచ్చాడు. ఎందుకంటే దేవర సినిమాకి అట్టర్ ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ చేశారు. బయ్యర్లకి నెత్తిన తడిగుడ్డ, నిర్మాతలకి ఎర్రటోపీ ఖాయం అనుకున్నారంతా. కానీ ఆశ్చర్యంగా దేవర మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాదు, చేసిన బిజినెస్ పైన ఏకంగా 100 కోట్లకి పైగా లాభాలు అందించి టాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. సరైన ప్రమోషన్లు చేసి ఉంటే సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ప్రమోషన్ సరిగ్గా చేయకపోవడం ఒక కారణమైతే, కొంతమంది కావాలనే మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేయడం, పని కట్టుకొని మరీ నెగిటివ్ పోస్టులు పెట్టడం, విపరీతంగా ట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా సినిమా రేంజ్ని, హిట్ స్థాయిని కొంతవరకు తగ్గించాయనే చెప్పాలి. సినిమా పోయిందనుకున్న టైంలో ఈ నెగిటివిటీని, ట్రోలింగ్ని దాటి ఎన్టీఆర్ స్టార్డమ్ పనిచేసింది. ఫ్లాప్ టాక్ వచ్చినా సరే ఆడియన్స్ని థియేటర్స్ వరకు రప్పించింది ఒక్క ఎన్టీఆర్ స్టార్డమ్ అనే చెప్పాలి. అంటే ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలని కూడా బ్లాక్ బస్టర్ చేయగల మాస్ క్రేజ్ ఎన్టీఆర్కి సొంతం. టెంపర్ మూవీ నుండి తన స్టోరీ సెలెక్షన్ని పూర్తిగా మార్చుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు కాబట్టి రాబోయే సినిమాలపైన మరింత కాన్సన్ట్రేట్ చేశాడు. వాటిల్లో బాలీవుడ్లో చేస్తున్న వార్ 2, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న డ్రాగన్, ఈ 2 సినిమాలు కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ మూవీస్ లిస్ట్లో టాప్లో ఉన్నాయి. ఈ సినిమాలపైన అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. అంటే ఆకాశమే హద్దుగా ఉన్నాయి అంచనాలు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ వీరిద్దరికి ఒక టఫ్ కాంపిటీషన్ నడిచింది. ఈ కాంపిటీషన్లో ఎన్టీఆరే పైచేయి సాధించాడు. గతంలో వీళ్ళిద్దరికి ఎలాంటి కాంపిటీషన్ లేదు, ఎవరి సినిమాల వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటుండేవాళ్ళు. కానీ రాజమౌళి డైరెక్షన్లో మల్టీ స్టారర్ మూవీగా త్రిబుల్ మూవీ చేశారు. ఈ త్రిబుల్ మూవీ నుండే ఎన్టీఆర్ మెగా ఫ్యాన్స్కి టార్గెట్గా మారాడు. ప్రతి దానికి అక్కడి నుంచి రామ్ చరణ్ని ఎన్టీఆర్తో పోల్చి వంకలు పెట్టడం స్టార్ట్ చేశారు. బేసిక్గా యాక్టింగ్లో కానీ, మాస్ క్రేజ్లో కానీ, స్క్రీన్ ప్రజెన్స్లో కానీ, డ్యాన్సుల్లో కానీ రామ్ చరణ్ ఎన్టీఆర్తో సమానం కాలేడు, ఈవెన్ ఫ్యాన్ బేస్లో కూడా. అయితే రామ్ చరణ్కి రెండో సినిమానే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ పడి ఉండొచ్చు, కానీ అది లాటరీ లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా టైంలోనే రామ్ చరణ్కి మాస్లో మంచి ఫాలోయింగ్, సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడి ఉండాలి. కానీ అలా జరగలేదు. ఇప్పటికి కూడా తండ్రి బాబాయ్ ఫ్యాన్సే ఇంకా రామ్ చరణ్ని మోస్తూనే ఉన్నారు. పైగా రామ్ చరణ్ ఇప్పటికి కూడా యాక్టింగ్ పరంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. తన సినిమాలకి ఫ్లాప్ టాక్ వచ్చిందంటే కనీసం డే 1 ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. అందువల్లే ఎన్టీఆర్తో రామ్ చరణ్కి పోలిక పెట్టలేం. ఎన్టీఆర్ ఈ మెగా ఫ్యాన్స్కి టార్గెట్గా మారింది త్రిబుల్ సినిమా నుండే. ఆ సినిమాలో ఎన్టీఆర్ తన యాక్టింగ్తో మంచి మార్కులే కొట్టేశాడు. ఈవెన్ రామ్ చరణ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. వాళ్ళిద్దరంతా బాగా యాక్ట్ చేసినందుకే సినిమా ఆ రేంజ్లో సక్సెస్ అయింది. అందులో ఎలాంటి డౌటు లేదు. అందులో ఇద్దరు హీరోలే. కాకపోతే ఎన్టీఆర్ కంటే రామ్ చరణే బాగా చేశాడు. ఎన్టీఆర్ కంటే రామ్ చరణే నెంబర్ 1 అని చెప్పడానికి మెగా ఫ్యాన్స్ పడిన తంటాలే ఈ ఫ్యాన్ వార్కి కారణమయ్యాయి. మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎన్టీఆర్ని సైడ్ హీరోని, సెకండ్ హీరోని ట్రోలింగ్ చేశారు, బ్లేమ్ చేశారు. దానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డిఫెండ్ చేశారు. దాంతో ఇక తప్పలేదు ఫ్యాన్ వార్. త్రిబుల్ మూవీ మల్టీ స్టారర్ కాబట్టి ఆ సినిమాతో వాళ్ళిద్దరిలో ఎవరు నెంబర్ 1 అని చెప్పడం కష్టం అవుతుంది. అది తేలాలంటే వాళ్ళు నెక్స్ట్ చేయబోయే సినిమాలతో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే వాళ్ళు రాబట్టే కలెక్షన్స్తో, వాళ్ళు సాధించే రేర్ రికార్డ్స్తో మాత్రమే చెప్పగలం. త్రిబుల్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమా చేశాడు. ఆ పాతగొట్టం కాస్త పాతగొట్టంగా మారి ఆడియన్స్కి దిగింది. ఇది గ్లోబల్ స్టార్ సినిమాని భారీగా ప్రమోషన్లు చేసి వదిలినా సరే సినిమా 2వ రోజు నుంచే థియేటర్స్లో మాయమైపోయింది. ఆచార్య సినిమా రిలీజ్ కంటే ముందు ఇది రామ్ చరణ్ సినిమా, గ్లోబల్ స్టార్ సినిమాని ప్రమోట్ చేశారు. సినిమా ఫ్లాప్ అవ్వగానే ప్లేట్ ఫిరాయించింది పిఆర్ టీం. అంటే ఈ సినిమా రామ్ చరణ్ది కాదు, చిరంజీవిది. ఈ సినిమాలో రామ్ చరణ్ కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం కొటాల శివే అని ఈ సినిమా ఫ్లాప్ మొత్తాన్ని కొటాల పైన వేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే
ఇది చిరంజీవి సినిమా అయినప్పుడు రామ్ చరణ్ సినిమాని ఎందుకు ప్రమోట్ చేశారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇంకోటి కొరటాలదే తప్పనుకుందాం కాసేపు. అయితే పాన్ ఇండియన్ హీరో యాక్ట్ చేసిన సినిమా కదా, ఈ సినిమా కనీసం వీకెండ్ వరకు అన్నా కనీసంలో కనీసం 50% ఆక్యుపెంట్స్తో అన్న సినిమా రన్ అవ్వాలి కదా, కనీసం డే 1 ఓపెనింగ్స్ అన్నా రావాలి కదా, మరి రాలేదే అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాదన. మరి దానికి కూడా వారి నుంచి సమాధానం లేదు. ఈ లోపుగా ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ దేవరా రిలీజ్కి వచ్చింది. RRR మూవీలో రామ్ చరణ్ మెయిన్ హీరోని బాగా ప్రొజెక్ట్ చేసింది మెగా పిఆర్ టీమ్. పైగా ఆ సినిమా అంత పెద్ద హిట్ అవడానికి రామ్ చరణే కారణం అన్నట్టుగా బాగా గ్యాస్ కొట్టింది. కట్ చేస్తే ఆచార్య సినిమా అల్ట్రా డిజాస్టర్ అయింది. ఇప్పుడు దేవరా సినిమా హిట్ అయిందంటే రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ఏ గ్రేట్ అని, RRR సినిమాలో ఎన్టీఆర్ఏ మెయిన్ హీరోని ఖచ్చితంగా ఒప్పేసుకున్నట్టే అవుతుంది. అందుకని దేవరా సినిమాని ఫ్లాప్ చేస్తే వీళ్ళిద్దరిలో ఎవరు నెంబర్ 1 అనేది మళ్ళీ కన్ఫ్యూజన్లో పడిపోతుంది కదా. అందుకని దేవరా సినిమాని టార్గెట్ చేశారు. ఈ సినిమా పైన భారీ నెగిటివ్ క్యాంపెయినింగే రన్ చేశారు. బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఆచార్య 2, పాదకొట్టం 2 అంటూ విపరీతమైన ట్రోలింగ్ చేశారు. కొట్టాలని సాకుగా చూపించి దేవర సినిమాని కొట్టాలని చూశారు. సినిమా రిలీజ్ రోజే పూర్తి మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేశారు. సినిమా పోయినట్టే అనుకున్నారు అంతా. అయితే ఎన్టీఆర్ తన మాస్ క్రేజ్తో, స్టార్డంతో సినిమాని హిట్ మేట్లు ఎక్కించి బ్లాక్ బస్టర్ చేశాడు. ఇప్పుడు RRRలో మెయిన్ హీరో ఎవరు అనేది క్లియర్ అయిపోయింది. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ వాదించారు. అదేమంటే ఆచార్య సినిమా రామ్ చరణ్కి సోలో హీరో సినిమా కాదు, కాబట్టి ఎవరు నెంబర్ 1 అనేది తేలాలంటే రామ్ చరణ్ మళ్ళీ సోలో హీరోగా చేసిన సినిమాతోనే తేలిపోతుంది అని వాదించారు. ఈ వాదనలు ఫ్యాన్ వార్స్ జరుగుతుండగానే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. ఎవరు నెంబర్ 1 అన్న సంగతి దేవుడెరుగు. ఈ గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ని టైర్ 1 రేస్ నుంచి తప్పించి టైర్ 2లో పడేసింది. కనీసం డే 1 ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఎన్టీఆర్ కంటే రామ్ చరణే గ్రేట్ అని చెప్పుకోవడానికి డే 1 భారీ ఫేక్ పోస్టర్ వేశారు. దాంతో ఉన్న పరువంతా పోయింది. చివరికి డే 1 పోస్టర్లో ఘనంగా ప్రకటించిన కలెక్షన్స్ కూడా లాంగ్ రన్లో రాబట్టలేక రామ్ చరణ్ చేతులు ఎత్తేశాడు. ఇది దిల్ రాజుకి కోలుకోలేని దెబ్బతీసింది గేమ్ చేంజర్. ఈ సినిమా రిజల్ట్ ఎలా వచ్చిందంటే డే 1 క్లోజింగ్ డే అన్నట్లుగా వచ్చింది. అసలు ఇక ఎవరు నెంబర్ 1 అనే క్వశ్చనే రైజ్ కాకుండా చేసింది సినిమా. రామ్ చరణ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ లేదు, కానీ ఎన్టీఆర్కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. మాస్లో తిరుగులేని క్రేజ్ ఉంది. చరణ్ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిందంటే కనీసం డే 1 ఓపెనింగ్స్ కూడా రావు. అదే ఎన్టీఆర్ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిన డే 1 ఓపెనింగ్స్ అదిరిపోతాయి. తన మాస్ క్రేజ్తో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే రామ్ చరణ్, ఎన్టీఆర్ వీరిద్దరిలో నెంబర్ 1 ఎవరంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ అని బల్లగుద్ది మరీ చెప్పేయచ్చు. రామ్ చరణ్ కూడా మంచి యాక్టరే, కాకపోతే మెగా ఫ్యాన్స్ ఏమో ఇతర హీరోలతో రామ్ చరణ్ని కంపేర్ చేసి రామ్ చరణే గ్రేట్ అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల తన నెక్స్ట్ సినిమా పైన భారీ ఇంపాక్ట్ పడి ఇలా రివర్స్ అవుతుంది అంతే. మరి రామ్ చరణ్, ఎన్టీఆర్ వీరిద్దరిలో ఎవరు గ్రేట్ అనుకుంటున్నారు? ఎవరు నెంబర్ 1 అంటే మీరేం చెప్తారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి. సరేనా? ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు.